మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ఉధృతమైన సందర్భంలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ పెద్ద సంచలనంగా మారింది. కాశ్మీర్లోని పహల్గావ్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకులు ఒక్కసారిగా ఉగ్రవాదుల దాడికి గురై మృత్యువాత పడ్డంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలతో నిండిపోయింది. ఈ దాడిపైన భారత ప్రభుత్వం తీవ్రమైన స్పందన వ్యక్తం చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ఖండించింది. అలాగే పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించడంతో పాటు సింధు జలాల ప్రసరణను కూడా నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇలాంటి గంభీర పరిస్థితుల్లో సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఒక సూక్తిని పోస్ట్ చేసింది. సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ ఫలాలను తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృతి ఇతరుల కోసం బతుకుతుంది, మనము ఒకరి కోసం ఒకరం సహాయం చేయడానికి పుట్టాము అనే భావనను పంచుకుంటూ పోప్ ఫ్రాన్సిస్ రాసిన వ్యాఖ్యలను పంచుకున్నారు. సమంత షేర్ చేసిన ఈ సందేశం మానవత్వాన్ని ప్రతిబింబించినప్పటికీ దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే అది సమయస్ఫూర్వకంగా లేదన్న విమర్శలొచ్చాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల విషాదం ఇంకా మదిలో మిగిలి ఉండగా ఆమె ఇలాంటి సందేశాన్ని షేర్ చేయడం పైన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ పోస్ట్ ద్వారా ఆమె చెప్పాలనుకున్నది ఏంటి అని ప్రశ్నించగా, మరికొంతమంది ఇది పాకిస్తాన్ పట్ల సంప్రేక్షంగా కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సమంత తన పోస్టును తొలగించినప్పటికీ దీనిపైన ఆమె నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఆమె ఉద్దేశం నిజంగా శాంతికి మద్దతు ఇవ్వడమా లేక టైమింగ్ పొరపాటుగా మారిందా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.